రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమ విస్తరణలో భాగంగా ఈరోజు స్థానిక జెడ్పీ స్కూల్ ఆవరణలో ప్రజా అభిప్రాయ సేకరణ జరగనున్న నేపథ్యంలో ప్రభావిత గ్రామాల ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉండడంతో నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. నాయకులను మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అలాగే మహిళా నాయకులను హౌస్ అరెస్టు చేశారు. ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తుంటే అడ్డుకోవడం సరైనది కాదంటూ బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఎన్టీపీసీ 2400 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఎక్స్టెన్షన్కై ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ పేరుతోటి ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్నప్పటికీ దానిలో మాట్లాడాల్సినటువంటి వక్తల్ని కానీ అదేవిధంగా నాయకుల్ని అందరినీ కూడా వారి గొంతు నొక్కే ప్రయత్నం చేసి గోదావరి కానీ ఎన్టీపీసీ రామగుండం పారిశ్రామిక ప్రాంత నాయకులతో పాటు ప్రజా సంఘాల నాయకులు అన్ని పార్టీల నాయకులను తీసుకొచ్చి వారి గొంతు నొక్కే ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం. ఎన్టీపీసీ వారి ప్లాంట్ విస్తరించుకోవడానికి ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడం ఎందుకు, అందులో మాట్లాడకుండా చేయడం ఎందుకు, సమీప ప్రాంత ప్రజలను అది పొల్యూషన్తో ఇబ్బందులు పాలవుతుందని చెప్పి అందరూ చెప్తున్నారు. వారు ఏం చెప్తారో వినాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో వారి గొంతును నొక్కేసి అదేవిధంగా ఇట్లాంటి చర్యలు తీసుకోవడం సరైన పద్ధతి కాదు. దీనికి కలెక్టర్ గారు కానీ అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తి గారు అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీరందరూ కూడా మా గోదావరి పారిశ్రామిక ప్రాంతంలో పెట్టే ఎన్టీపీసీ ప్లాంటు ఈ ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలని విన్నవిస్తున్నాం. ఆ టాబ్లెట్ టెస్టింగ్ చేసి మళ్ళీ ఏమన్నా అయితే వాళ్ళు పోలీసు స్కానింగ్ చేసి ఫోటో